శశాంక్ బా రోజు అపార్ట్మెంట్లో నీళ్లు తాగి ఇవి ఎట్టకుంది మినరల్ కన్నా బాగున్నాయి. పల్లెటూరు నీళ్ళు ట్యాప్లో నుంచి వస్తున్నాయి. ఎట్లా ఉంది? బీహార్లో ప్రతి ఇంట్లో ఇంతే చిన్న ప్లేస్లో అన్ని కూరగాయలన్నీ ఇక్కడే వాళ్ళే పండించుకొని తింటారు. పచ్చిమిరపకాయ, తోటకూర, ఇదేమో పాలకూర, ఇది పచ్చిమిరపకాయ, అదేమో బెండకాయ. ఎండిపోయింది ప్రస్తుతానికి. ఎండిపోయింది, వస్తున్నాయి. ఇదేమో వంకాయలు. ఇక్కడ వంకాయలు ఎక్కువ తింటారు, బంగాళదుంపలు తింటారు, కాలీఫ్లవర్ తింటారు. ఆ మూడులాది వీళ్ళు బతకలేదు. ఆలుగడ్డ బంగాళదుంప అంటేనే ఆలుగడ్డ రే అయ్యా. ఏ వంకాయ చూడు ఎంత పొడుగ్గా ఉందో. శశాంక్ చేతిలో పట్టుకొని ఇచ్చు. ఏకంగా పొట్లకాయ వచ్చినట్టు వచ్చేస్తుంది పొడుగ్గా. అసలు ఈ వంకాయ చూడండి ఫ్రెండ్స్. ఏంటంటే వీళ్ళు ఎటువంటి మందులు వాడకుండా మొత్తం ఇదిగోండి, మొత్తం బూడిద, ఆవు పేడ ఇవన్నీ వాడతారనమాట. యాక్చువల్గా ఇక్కడ మధ్యలో బావి కనబడుతుంది కదా మీకు, చూడండి. అసలు బాగుందా? ఇక్కడ బాగున్నట్టు కూడా తెలియట్లేదు. వావ్, చిన్నపిల్లలు జాగ్రత్తగా ఉండాలి. వావ్, చూసారా? పందరి మధ్యలో బాగు వేశారు చూడండి. అయ్యే నీళ్ళు తాగుతారు వీళ్ళు. వావ్. ఏం శివ ఎలా ఉంది ఎక్స్పెక్టేషన్ నీకు? అసలు ఎక్స్పెక్ట్ చేసా అక్కడ బాగుంటుందని? శివ అసలు ఎక్స్పెక్ట్ చేసావు బాగుందని అక్కడ? అసలు కదా. ఇదిగోండి, ఇది ఒక రకం. సో రకరకాల చిక్కుడుకాయ ఉంది, కరివేపాకు ఉంది, జామకాయలు కూడా ఉన్నాయి. अरे डीलर साहब के बेटे का शादी है ना, మిత్ర ఏం కాయలు చెప్పారు నిన్న మనకి? ఇది మాత్రం అసలు వరల్డ్లోనే చాలా పులిపైన ఫ్రూట్ అనమాట. దీనికంటే పుల్ల ఫ్రూట్ ఇంకా అసలు మనకు దొరకదు. నోట్లో పెట్టుకుంటే పళ్ళు కూడా స్టన్ అయిపోతాయి అనమాట, అంత పుల్లగా ఉంటుంది అది. మిత్ర చెప్పు, ఏది ఏంటి చెప్పు. చెప్పండి ఎట్లా ఉంది?